రాష్ట్రంలో గత 2-3 రోజుల నుంచి ఈ పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నాడో పగడాల ప్రవీణ్ ఆయన మృతి మీద అనేక అనుమానాలతో అటు ప్రభుత్వానికి ఇటు పాస్టర్లకు లేదా క్రిస్టియన్ సానుభూతి పరులకు మధ్య ఒక రకమైన వైరం నడుస్తున్నటువంటి విషయం వాస్తవం. అయితే అసలు విషయం ఏంటి? పాస్టర్ ప్రవీణ్ని ఎవరైనా హత్య చేసి చంపేశారా లేదా యాక్సిడెంట్ అయిందా, ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంటా? అసలు తేలాల్సిన విషయం ఇది. వాస్తవానికి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెబుతున్నది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి వాహనం నడిపేస్తున్నాడు, ఆ కోవలోనే ప్రమాదం జరిగిందనేది పోలీసులు ప్రభుత్వం తరఫున జరుగుతున్నటువంటి వాదన. కాదు, పాస్టర్ ప్రవీణ్ ని ఎవరో హత్య చేసి చంపారు అనేది ఇటుపక్క క్రిస్టియన్ సానుభూతి పరుల వాదన. మరి వాస్తవం ఏంటి అనే దానికి సంబంధించి పోలీసులు కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రవీణ్ అనే వ్యక్తి సాధారణంగా మామూలుగా ఉండి వాహనం నడుపుకుంటూ వెళ్లే వ్యక్తి అయి ఉంటే సరే, వీళ్ళు అనుమానం వ్యక్తం చేసినట్టు ఎవరైనా ఏదైనా చేశారని అనుకోవచ్చు. వాస్తవానికి ప్రవీణ్ ఇప్పటి వరకు 2 సార్లు మద్యం సీసాలు కొన్నట్టుగా నిన్న పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు విడుదల చేశారు. మద్యం షాపుల్లో ప్రవీణ్ ఫోన్ పే నుంచి చేసినటువంటి ట్రాన్సాక్షన్ వివరాలు విడుదల చేశారు. అలాగే ఒక పెట్రోల్ బంక్ లో అప్పటికే ఇరిగిపోయిన హెడ్ లైట్ తో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. మనం చూసాం. విషయం ఏంటంటే ప్రవీణ్ ఇప్పుడు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచే మద్యం కొన్నట్టుగా కొన్ని ఆధారాలు వచ్చినాయి. ఇప్పుడు పోలీసులు ఈ రోజు తాజాగా విడుదల చేసిన ఆ వీడియోస్ లో ఎల్బీ నగర్ నుంచే ప్రవీణ్ మద్యం కొనడం జరిగింది. అయితే మద్యాన్ని ఎక్కడ సేవించాడు అనేది మనకు ఆధారాలు లేవు. బట్ ఆల్రెడీ కొన్న మద్యం అయిపోతేనే ఇంకో మద్యం సీసా మనం తీసుకుంటాం. ఇక్కడ మనం ఆలోచించిన లాజిక్ ఏంటంటే తీసుకున్నది తాగాడా లేదా అనేది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. తీసుకున్నాడు, తాగాడో లేదో మీకు ఎలా తెలుసు అని మీరు అంటున్నారు. సరే, అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బయటకు వస్తుంది, దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఒకసారి ఎల్బీ నగర్ లో కొన్న మద్యం సీసా అయిపోతేనే తర్వాత రెండోసారి తీసుకున్నాడు, అక్కడ అయిపోతేనే మూడోసారి ఏలూరులో కూడా తీసుకున్నాడు. దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను మద్యం షాపు దగ్గర హెల్మెట్ కూడా తీయకుండానే ప్రవీణ్ మద్యం కొంటున్నాడు. దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేశారు. ట్రాన్సాక్షన్ వివరాలు మీరు అనుకోవచ్చు, సరే వీడియోలో ఉన్నది చాలా మంది వితండవాదం చేస్తున్నారు. అసలు ప్రవీణే కాదు, ఫోటోలు ఏదో ఫేక్ చేశారు లేకపోతే ఇంకోటి ఏదో ఫేక్ చేశారని చెప్పి కొంత వితండవాదం చేస్తున్నారు. ప్రవీణ్ కాకపోతే ఆ రోజు ప్రవీణ్ బయలుదేరినప్పుడు ఉన్నటువంటి బైకు, హెల్మెట్, నెంబర్ ప్లేట్ తో సహా విజయవాడ వరకు మొన్న సీసీ కెమెరాల్లో ఒకటే ఎలా ట్రాక్ అవుద్ది? సో ఈ లాజిక్ మిస్సారు. సో విజయవాడలో 4 గంటలు అని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది. విజయవాడ రావటానికంటే ముందే బైక్ యాక్సిడెంట్ అయింది. విషయం ఏంటంటే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో తెలియకుండానే ఒక ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అనే వ్యక్తి ఈ హెడ్ లైట్ పగిలిపోయి ఎలాటం, సైడ్ బంపర్ రాడ్ ఏదైతే ఉందో అది వంగిపోవటం, ఈయనకు కూడా చిన్న గాయాలు ఉండటంతో ఆల్రెడీ ఆయన మాట్లాడాడు. మీ కండిషన్ బాగాలేదు, మీరేంటి ఇలాంటి కండిషన్లో బండి తోలుతున్నారు, ఎవరు మీరైనా ఆయన మాట్లాడారు. అప్పటికి ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో ఆ ఎస్ఐకి తెలియదు. అప్పుడే ఫోటోలు తీసుకున్నాడు. ఎందుకన్నా మంచిదని, ఎందుకంటే బైక్ యాక్సిడెంట్లు కానివ్వండి లేదా మద్యం సేవించినప్పుడు కానివ్వండి ఫోటోలు వీడియోలు తీసుకోవడం పోలీసులకు విధుల్లో కర్తవ్యం భాగంగా అది దానికి పై అధికారులు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే పాస్టర్ ప్రవీణ్ ఫోటోలు తీసుకున్నాడు. సో ఆ ఫోటోలే మన బయటకు వచ్చింది. చాలా మంది అడిగారు ఈ ఫోటోలు ఎలాగొచ్చాయి బయటికి? బైక్ పడిపోయి కొంతమంది ఆటో డ్రైవర్ల సాయంతో తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టిన సమయంలో ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి ఫోటోలు తీసుకున్నాడు. సో అది వాస్తవం. దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్, ఇప్పుడు మీకు విషయం అసలు ఎందుకు ఇంత ఇదైందంటే హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఇది హత్యనని చెప్పి బలంగా మాట్లాడారు. దాంతో ఈ ఇష్యూ కొంచెం పెద్దదిగా మారింది. హర్ష కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు ఆ నిజాలను జీర్ణించుకుంటూ ఒప్పుకుంటున్నాడు. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి ఉండొచ్చు లేదా మద్యం సీసా కొని ఉండొచ్చు అని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడు. దానికి సంబంధించిన ఒక ఆడియోని మీకు వినిపిస్తా చూడండి ఒకసారి. ఎల్బీ నగర్ లో ఆయన కొన్ని మద్యం బాటిల్ కొనుక్కుని తీసుకువెళ్లారు. ఏం తీసుకువెళ్లారో కూడా చెప్తున్నాడు షాపు యజమాని. అది ప్రవీణ్ అనే చెప్తున్నాడు. అది కరెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే అది ట్రాన్సాక్షన్ బిల్లు చూపెడుతున్నారు కాబట్టి కరెక్ట్ అవ్వచ్చు. తప్పేమీ లేదు. విన్నారు కదా ఏమన్నాడు హర్ష్ కుమార్? పోలీసులు చెప్పేది నిజమై ఉండొచ్చు, ఎల్బీ నగర్ వద్ద మద్యం కొంటే కొని ఉండొచ్చు, అది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫోన్ పే చేసిన ట్రాన్సాక్షన్ చూపించింది షాపు. మీరేమో సీసీటీవీ ఫుటేజ్ అబద్ధం అనుకోవచ్చు, బట్ ఆ రోజు పర్టికులర్ టైము డేట్ లో ప్రవీణ్ ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ పే చేసినటువంటి ఆధారాలను కూడా ట్రాన్సాక్షన్ ఆధారాలు చూపించారు. మరి ఇప్పుడు ఏమనాలి? సో హర్ష కుమారే ఒప్పుకున్నాడు మద్యం తీసుకుని ఉండొచ్చు, అది నిజమే అయ్యి ఉండొచ్చు. సో ఎల్బీ నగర్ లో మద్యం తీసుకున్న తరువాత అది తాగేస్తేనే కదా తర్వాత మద్యం తీసుకుని ఉండాలి, లేకపోతే మళ్ళీ మద్యం ఎందుకు తీసుకుని ఉంటాడు?
మద్యం షాపుల దగ్గర మద్యం కొని ఉండడు కదా. కోదాడలో ఒక మద్యం సీసాను కొన్నాడు, ఆ తర్వాత ఆ ఏలూరు వద్ద ఒక మద్యం సీసాను కొన్నాడు. మరి ఇవన్నీ తాకుండా ఎలా కొన్నాడు? వాస్తవానికి విజయవాడ రావడానికి ముందే యాక్సిడెంట్ అయింది. సో దాదాపుగా 300 CCTV ఫుటేజ్లను హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పోలీసులు ఫాలో చేస్తే దొరికినటువంటి ఆధారాలు ఇది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మద్యం సేవించి వాహనం నడపటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లేదు పోనీ ప్రవీణ్ హెడ్ లైట్ ఎలా పగిలింది? హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు అంతా సవ్యంగానే ఉంది బండి, మరి మధ్యలో హెడ్ లైట్ ఎలా పగిలింది? ఒకవేళ ప్రవీణ్ మీద ఎవరైనా అటాక్ చేశారేమో అని అనుమానం ఉండొచ్చు మీకు. అటాక్ చేసి ఉండుంటే ప్రవీణ్ అక్కడ నుంచి ఒకవేళ తప్పించుకున్నాడు అని మనం అనుకుంటే వెంటనే ప్రవీణ్ తన అనుచరులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు, స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ కొంతమంది వ్యక్తులు తన మీద అటాక్ చేసి ఉంటే అలాగే ఏమీ చేయకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తాడని మనం అనుకోం, రాజమండ్రి వరకు కదా. ఎవరైనా దాడి చేసి ఉంటే లోకల్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకా భయం ఉంటే మన అనుచరులకు ఫోన్ చేసి ఇలా నా మీద ఎవడో దాడి చేశారని చెప్పి మనం ఇన్ఫార్మ్ చేస్తాం, జరుగుతాయి కదా. కానీ పగడాల ప్రవీణ్ విషయంలో ఇలాంటిది ఏమీ జరగల, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే. మీకు CCTV ఫుటేజ్లు ఒకసారి మీరు ఆ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి CCTV ఫుటేజ్లు మీరు పరిశీలిస్తే బండి నడపడంలో ఇబ్బంది పడుతున్నాడు ప్రవీణ్. బండి అటు ఇటు తూలిపోతుంది. అంటే మద్యం సేవించున్నాడు అనడానికి స్పష్టమైన ఆధారం. మనం ముందే అన్నాం, మద్యం తాగాడా లేదని మీకు అనుమానం ఉండొచ్చు, సీసాలు కొన్నాడు తాగాడో లేదో మీకు అనుమానం ఉండొచ్చు. కానీ ఆ CCTV ఫుటేజ్ని చూస్తే ఆ బండి అటు ఇటు మెలుకులు తిరుగుతుంది. ఎందుకు మెలుకులు తిరుగుతుంది? కంట్రోల్ లేదు ఆయనకి. విజయవాడ వద్ద 4 గంటలు పడుకున్నాడు ఆయన. 3 గంటలు, సుమారు 3 గంటలకు పైగా పచ్చని గడ్డి మీద బండి పక్కన పడేసి పడుకున్నాడు. దానికి సంబంధించి కూడా ఆధారాలు ఉన్నాయి. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టమని చెప్పడానికి నోటితో చెప్పకుండా సిగ్నల్ చేశాడంట 8 అనేలాగా. 8 అంటే పెట్రోల్ బంక్ కూడా 800 కొట్టమంటారా అని అడిగితే కాదు అన్నాడంట, అడ్డం ఊపాడు. 8 లీటర్లు కొట్టమంటారా అని అడిగితే అవునని ఊపాడంట. దానికి సంబంధించి 872 రూపాయలు అక్కడ ఫోన్ పే చేశాడు. దాని ట్రాన్సాక్షన్ కూడా పెట్రోల్ బంక్ వాళ్ళు చూపించారు. బట్ అప్పటికే హెడ్ లైట్ ఎలా ఆడుతుంది అంటే ప్రమాదం అనేది విజయవాడ రాకముందే జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా అదే బైక్ మీద ప్రవీణ్ ముందుకు సాగాడు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ప్రవీణ్ అనే వ్యక్తి మద్యం కొన్న మాట వాస్తవం. ఆ వీడియో ఫుటేజ్ని బట్టి చూస్తే మద్యం సేవించడం కూడా వాస్తవం. వాస్తవానికి మద్యం సేవించి వాహనం నడపకూడదు. కరెక్ట్గా ట్రాఫిక్ పోలీసులకి ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుంటుంటే ఈ మద్యం అసలు ముందే బండి పట్టుకునేవాడు. బట్ ఆ రూట్లో ఎక్కడా కూడా ఆ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడ పోలీసులు చేయలేదు కాబట్టి ప్రవీణ్ విషయంలో ఇవేమి బయటికి రాల, దొరకలేదు, లేదా బండి అక్కడే ఓడగొట్టేవాళ్ళు. సో ఇది ప్రవీణ్ విషయంలో జరిగింది. అయితే దీనికి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలో దింపింది. చూడండి ఒకసారి. సో ఎవరు అనుకుంటున్నారు ఈ వ్యక్తి? ఇటు జగన్మోహన్ రెడ్డితో భారతీరెడ్డితో ఫోటోలు దిగిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేసిన వ్యక్తి, దాంతోపాటు కొన్ని మన ఫోటోలు ఉన్నాయి. ఈయన పేరు పాస్టర్ బెన్యో ఏదో ఉంది. సో ఇలాంటి వాళ్ళని రంగంలోకి దింపి వీళ్ళంతా విష ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు ఇది గతంలో విజయసాయి రెడ్డితో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, విజయసాయి రెడ్డి మేనత్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, అలాగే పొలిటికల్ లీడర్స్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, అనేక ఫోటోలు ఉన్నాయి, ఎంపీ నందిగామ సురేష్తో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి, అతను కట్టిన ఫ్లెక్సీలు. సరే ఆడతో దిగినంత మాత్రాన మీరు అలా అనుకుంటారంటే 2024 9వ నెలలో వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ బెన్నీ అని చెప్పి సాక్షిలో ఒక వార్త వేసాడు. ఏమన్నాడంటే బ్రహ్మాజీ ఒక బఫూన్, ఎవరైతే సినీ హీరో బ్రహ్మాజీ ఉన్నాడో హాస్యనటుడు, అప్పుడు ట్విట్టర్లో కొద్దిగా వారు నడిచేదిలే, హాస్యనటుడు బ్రహ్మాజీ ఎవరైతే ఉన్నాడో అతను ఒక బఫూన్ అని చెప్పి ఈ బెన్నీ అనే వ్యక్తి మాట్లాడాడు. ఎవడు ఈ వ్యక్తి? వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాన్ బెన్నీ. ఇలాంటి వ్యక్తులను రోడ్డు మీదకి తెచ్చి వీళ్ళు పాస్టర్లు అన్నట్టు పార్టీలతో వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళే ఉద్యమం చేస్తున్నారు అన్నట్టుగా ఒక దొంగ ఉద్యమాన్ని బయట నడిపి బయట మత కలవలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. 100కు 200% ప్రవీణ్ది ప్రమాదవశాత్తు జరిగినటువంటిదే తప్ప ఇందులో ఎటువంటి కుట్రకోణం లేదనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారం బట్టి అర్థమవుతుంది.